జనరల్గా ఈ మధ్యకాలంలో అంటే డిమానిటైజేషన్ ప్రభావం తర్వాత ఈ చెక్కుల మధ్య ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ చెక్కులు కనుక డిఫాల్ట్ అయితే ఏంటి పరిస్థితి? అంటే చెక్కులు కనుక నెగోషియబుల్ అంటే ఏదైతే ఇచ్చిన చెక్కు బౌన్స్ అయితే దాంట్లో అమౌంట్ లేకపోతే దానికి సంబంధించి చట్టం ఏం చెప్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ చెక్కుకు సంబంధించి ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఈ చట్టము చెక్కుల గురించి వివరిస్తూ ఉంటుంది. ఎవరైనా సరే చెక్కు ఇచ్చిన సందర్భంలో ఆ చెక్కు కనుక బౌన్స్ అయితే మీరు దాని గురించి పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే ఇది సివిల్ మ్యాటర్. అంటే జనరల్గా ఏంటంటే ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఇది మీరు డైరెక్ట్గా కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ లాగా ఇది ఫైల్ చేసుకోవాలి. అంటే చెక్కు బౌన్స్ అయితే ఎవరైనా భయపడకుండా ఆ చెక్కు ఎవరైతే ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఈ చెక్కు బౌన్స్ అయిన తేదీ దగ్గర నుంచి అంటే 15 డేస్ లోపల అతనికి మీరు నోటీసు పంపించాలి. అయ్యా నువ్వు పలానా రోజు నాడు పలానా చెక్కు మాకు ఇవ్వడం జరిగింది, ఆ చెక్కులో సరైన ఇన్సఫిషియెంట్ ఫండ్ అని చెప్పి ఉంది, అమౌంట్ లేదు, కాబట్టి నువ్వు దీనికి సంబంధించి అమౌంట్ మాకు తిరిగి పే చేయండి అని చెప్పి వాళ్ళకి కొంత సమయాన్ని మనం 15 రోజుల సమయాన్ని మనం ఆ నోటీసులో పేర్కొనాలి. అప్పటికి వాళ్ళు కనుక రాకపోతే అంటే అతను తీసుకున్న దగ్గర నుంచి నెలలోపు మీరు సంబంధిత కోర్టులో అంటే జ్యురిడిక్షన్ కోర్టు ఏదైతే ఉందో అంటే మీరు చెక్కు తీసుకున్న వ్యక్తి యొక్క ప్లేస్ ఎక్కడ వస్తుందో చూసుకొని ఆ సంబంధిత కోర్టులో మీరు న్యాయవాదిని సంప్రదించి మీరు చెక్ బౌన్స్ కేసు వేసుకునే అవకాశం ఉంది. దీని గురించి సంబంధించి 138, 142 సెక్షన్స్ దీని గురించి వివరిస్తూ ఉంటాయి. ఇకపోతే చాలామందికి చెక్కు కోర్టుకు వేస్తే డబ్బులు వచ్చే అవకాశం ఉందా లేదా అన్న ఆలోచన వస్తుంది. కాబట్టి చెక్ బౌన్స్ కేసు విషయంలో మీకు అలాంటిది ఇబ్బంది ఏం లేదు. మీరు కోర్టు కనుక వెళ్ళినప్పుడు కోర్టు వారు దాన్ని గమనించి ఈ చెక్కు ఏ సందర్భంలో ఇవ్వడం జరిగింది లేదా ఎలా ఇచ్చారు ఇవన్నీ గమనించి కోర్టు వారు మీకు న్యాయం చేసే అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి ఇంప్రిజ్మెంట్ కూడా 2 years వరకు పడే అవకాశం ఉంది. అలాగే చెక్కుకు సంబంధించిన అమౌంట్కి డబల్ కూడా మీకు అంటే జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెక్కు ఎక్కడైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద మీరు చెక్ బౌన్స్ అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి చెక్ ఎక్కడన్నా బౌన్స్ అయితే మీరేం భయపడకుండా మీరు చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవచ్చండి. మీకు దీనికి సంబంధించి ఇంకేదన్నా డౌట్స్ ఉంటే మా యొక్క వెబ్సైట్ స్క్రోల్ అవుతూ ఉంది, అలాగే మా ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంది, దానికి సంప్రదించవచ్చు.